మనం ఏం తింటున్నాం? చపాతీ తిన్నావా? తినకుండా పేలాల లడ్డు తింటుంది. ఆ మైనస్ లాగా ఉంది కదా కిందికి అడ్డంగా. అక్కడ కార్లు చూడు ఒకసారి, అక్కడ కార్లు చూడు. మనం ఎక్కడికి వచ్చినాం మనం చెప్పు. ఇప్పుడు ఏం చెప్పినావు చెప్పు. తిరుపతి టెంపులా? జోగులాంబ టెంపుల్ ఇది. సో ఇదే అన్నమాట జోగులాంబ ఆలంపూర్ టెంపుల్. ఎండ అంత ఎక్కువ లేదు, తగ్గిపోయింది. ఆల్రెడీ ఒకసారి వచ్చినాము మేము, జై మమ్మీ డాడీ అన్నయ్య అందరు వచ్చినాము. సెకండ్ టైం. ఇంకో టెంపుల్కి వచ్చాం, జోగులాంబ టెంపుల్. ఇది అల్లంపూర్లో ఉంటుంది. ఇది బాల పరమేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది మనం దీని గురించి టెంపుల్లో అయితే హిస్టరీ తెలుసుకుందాం ఏంటనేది. ఇది ఆర్కిటెక్చర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. యూట్యూబ్ అండ్ ఇది ఒక శివుని టెంపుల్. అండ్ దీని బ్రిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, టెక్స్చర్ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్పట్లో దీనిపైన చెక్కారు చేతితో. ఇంత డీటెయిల్గా ఉంది. మనం ఆ కాలంలోనే చూడగలుగుతాం ఇట్లాంటివన్నీ, ఇప్పట్లో చూడలేము. సో అందుకని ఇలా పాడేయకుండా ఇలానే పెట్టారనమాట. ఇక్కడ కూడా ఇక్కడ గోపురం కూడా ఆర్కిటెక్చర్ మొత్తం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పట్లో మనం ఇవన్నీ చూడలేము టెంపుల్స్లలో. ఇంకొక శివుడు, ఇన్ని శివుడు ఎందుకున్నారో తెలియదు మనకు, తెలుసుకుందాము. అన్నీ
ఆంజనేయ స్వామి. అండ్ ఇక్కడ వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి, సీతారామ. ఇక్కడ కూడా మొత్తం ఇంత డీటెయిల్గా చెక్కారు అప్పట్లో. ఇది మనకి ఎంట్రన్స్. ఇక్కడ కూడా చేత్తో చెక్కినాయి అన్నీ. ఇక్కడ శిలాలు దీనిపైన చూడండి. ఇది దీని గురించి ఇచ్చి రాశారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. తీయచ్చు. నేనేది మా ఫ్యాన్స్ వీళ్ళందరూ. అవునవును. అబ్బా ఈ పిచ్చి ఫ్యాన్స్ తో నేను తట్టుకోలేకపోతున్నా. ఎంత బాగుంది. ఈ కాలంలో మనం ఈ హిస్టారికల్ ప్లేసెస్ని చాలా డిస్ట్రాయ్ చేశారు. సో అవన్నీ ఇప్పుడు ఇలా పెట్టారు. ఇది చూసి ఇక్కడ కూడా అన్నీ పెట్టారు. ఎందుకంటే ఇప్పట్లో మనం ఇవన్నీ చూడలేం కాబట్టి ఇట్లా మొత్తం తీసేయకుండా అన్నీ పెట్టారు. ఇక్కడ కూడా అన్నీ చూస్తే చాలా ఓల్డ్ టెంపుల్ ఇది అండ్ పవర్ఫుల్ కూడా. ఏంటంటే ఇవన్నీ ఇంకా అంతే. ఇక్కడ పైన చూసుకుంటే ఇది పిల్లర్ అయినా పైన డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ చేసే కన్స్ట్రక్షన్ దానికి వాల్ టెక్స్చర్. ఇట్లాంటివి మనం మూవీలోనే చూడగలుగుతాము. ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇది బ్యాక్ సైడ్. ఏంటిరా ఇప్పుడు మనం మెయిన్ అయితే ఇది జోగులాంబ టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు మీరు టెంపుల్స్కి వచ్చి. టెంపుల్కి అయితే వచ్చి దీని హిస్టరీ అయితే దీంట్లో ఉన్న వాళ్ళని అయితే తెలుసుకున్నాము.
ఫోటోలు వీడియోలు తీయరాదు. వద్దన్న పని చేస్తాం మేము. అదే వద్దన్న పని చేస్తున్నా, తీసిన. నాది కాదు, ఈ ఫోన్ నాకు సంబంధం లేదు అనాలా ఇప్పుడు? ఈ పిల్ల బచ్చాలు పిల్ల బచ్చాలు మనకు 2 ఎంట్రన్స్ అవుతున్నాయి. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యా ఆపేస్తున్నా. ఇది దారే కాదు, ఇట్లా వస్తారు మళ్ళీ అంటేనే ఫీల్ అవుతారు. ఆ చుట్టూ వాటర్ తీసినావా? అదంతా అమ్మవారి చుట్టూ వాటర్, మధ్యలో అమ్మవారు ఉంటారు. అంతా తిరిగేసి రావాల్సిందే. రికార్డ్ అవుతుందా? అంతా చెప్పేసి రావాలి. నేను చెప్పేసి రావాలా? మీరు ఆగాలి. ఆ కోనే ఇక్కడైతే మనం ఒకటి మిస్ అయ్యాము. అమ్మవారి చుట్టూ మొత్తం మనకు వాటర్ అయితే ఉంటాయి. ఇక్కడ కింద చూసారు కదా, ఇక్కడంతా వాటరే ఉంటాయి. ఇప్పుడైతే అంతా అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు అయితే పెట్టారు. ఇక్కడంతా వాటర్. ఇక్కడ కోత స్నానం చేస్తుంది దీంట్లో. అమ్మవారి మధ్యలో ఉండి మొత్తం వాటర్ వెళ్తాయి. మన గోల్డెన్ టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం వెదర్ చల్లగా ఉంది, కొంచెం ఎండ కొడుతుంది. చూద్దాం వర్షం పడుతుంది. కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ హోమం చేస్తారు. ఇక్కడ అమ్మవారి చీరలు అయితే అమ్ముతున్నాము. అమ్మవారికి పెట్టే చీరలు. అక్కడ అడిగేది ఉంది. నాకు తెలుసు ఎవరు వచ్చిన వాళ్ళేమో ఇక్కడికి. కాదు, ఇప్పుడు అదంతా వీడియో పెడతారా? ఇక్కడ ప్రసాదం కౌంటర్. వద్దు,
ఏం చేసి అరే కోతులు మాత్రం ఎక్కుతానే ఫోటో చూడు నిలబడిపోయిన ఫోటో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ చూపెడతాను. ఈ మెట్లు ఎక్కినాక ఏముంటుందో మీరే చెప్పగలరు. Clear sky, Sud is mending, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. ఇదేంది అత్తమ్మా? ఇప్పుడు ఎందుకు ఎండిపోయింది ఇదంతా? ఎండలు ఎక్కువైపోయి వర్షాలు బాగా పడ్డాయి, నీళ్లు కట్టడానికి ఎవరు ఆనకట్టలు వేయలేదు, అందుకే అన్ని బయటకు వెళ్ళిపోయాయి. ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. నెక్స్ట్ ఎందుకు మన ఇది ఎందుకు ఇట్లా అయిపోయింది ఏమో సమ్మర్ వల్ల మనం చేయడం వల్ల ఇదంతా ఇట్లా అయింది తెలుసా నీకు? నేను ఒక్కదాన్ని కాదు, అందరు చేసారు. లేట్ కమర్స్.